ఓ హాయ్, ఏంటి హడావుడి పడుతున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈవినింగ్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. నా గౌన్ ఇంకా రెడీ అవ్వలేదు. నిన్న మొన్న షూటింగ్ హడావుడిలో నేను ఏం రెడీ చేసుకోలేకపోయాను. సో ఇక్కడ tailorsin.com వారు 6 అవర్స్లో సూపర్ స్పీడ్తో పిక్ అండ్ డ్రాప్ కూడా మనకు కావాల్సిన విధంగా స్టిచ్ చేసి రెడీగా ఇస్తారంట. ఒక్కసారి వచ్చి ఆది ఇస్తే సరిపోతుందంట. సో ఆఫీస్కి దగ్గరలోనే ఉంది ఇది. జస్ట్ వాకిన్ అయ్యి వాళ్ళకి నా పని చెప్పడంతో పాటుగా మీకు కూడా ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామని చెప్పేసి ఈ హడావుడి పడుతున్నాను. మనకి ఎందుకు ఆలస్యం, వెళ్దామా? కమింగ్. సో ఎస్, tailorsin.com వచ్చేసాను 3rd ఫ్లోర్కి. అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 5 మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి. నాకైతే అటు ఆఫీస్కి ఇటు ఇంటికి మధ్యలో ఉంది కాబట్టి ఇలా దగ్గెత్తుకుంటూ వచ్చేసాను. బికాజ్ ఐ వాంట్ దిస్ గౌన్ బై ద ఈవినింగ్ కాబట్టి. సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, నాకు నగేష్ గారితో మాట్లాడినప్పుడు ఏమనిపించింది అంటే వితిన్ 6 అవర్స్ స్పీడ్ డెలివరీ, ఎక్స్ప్రెస్ డెలివరీ అయితే మేము చేయగలమండి, విత్ మీకు అనుకున్న ప్యాటర్న్ స్టిచ్ చేసి అని చెప్పి. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వచ్చి మాట్లాడతానండి అక్కడ అని చెప్పాను. మరి నగేష్ గారు లోపల ఉన్నారు. అసలు ఏంటో కదా కమామిషి కనుక్కుందాం పదండి. హాయ్, మేఘనా? అవునండి, కీర్తి. లోపలికి. యా, యు వాంట్ మీ టు వెయిట్ హియర్? ఎస్, వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. మేడం, మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ కదా అండి? మిస్ కీర్తి గోపిశెట్టి. యా. ఒక్కసారి మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడతారా? షూర్. ఫోన్ మిస్ కీర్తి గోపిశెట్టి గారు. కరెక్ట్. ఓకే మేడం, మీ అసైన్ ఫ్యాషన్ కోఆర్డినేటర్ మిస్టర్ నగేష్ ఉన్నారు. అవును. సో ఆయన అవైలబుల్గా ఉన్నారు. అండ్ మెజర్మెంట్స్ ఏమైనా తీసుకోవాలా లేదంటే తీసుకోవాలా? నేను జస్ట్ ఫ్యాబ్రిక్ తెచ్చాను అంతే. ఓకే మేడం, ఒక్క 5 minutes వెయిట్ చేయండి, నేను ఫ్యాషన్ కోఆర్డినేటర్ని పంపిస్తాను. షూర్. చాలా రోజుల తర్వాత. హలో అండి. గుడ్ గుడ్. చాలా రోజుల తర్వాత వచ్చాను, బట్ చాలా పర్పస్ మీద వచ్చాను. ఐ హావ్ ఎ ఫ్యాబ్రిక్ విత్ మీ. ఈవినింగ్ ఫంక్షన్ కి వెళ్ళాలి. సో ఆఫీస్ కి ఇంటికి మధ్యలో నాకు ఇది దొరికింది, గుర్తొచ్చి వెంటనే మీ దగ్గరకు వచ్చేసా. నాట్ ఎన్ ఇష్యూ. అంటే సాయంత్రం అంటే ఏ టైం కావాలి మీకు? బై 6 o'clock. డన్. షూర్. ఇప్పుడు 10:30 అవుతుంది. రైట్ అండి. సో మీరు ప్రామిస్ చేశారు కదా 6 hours లో ఎక్స్ప్రెస్ డెలివరీ ఉంటుంది. 6 hours లో ఎక్స్ప్రెస్ డెలివరీ ఉంటుంది. నార్మల్ గా అయితే 24 to 48 hours లో 1 item per customer డెలివరీ చేస్తాము. 6 hours అన్నది ప్రయారిటైజ్ చేస్తాం డెలివరీ కస్టమర్ ప్రిఫరెన్స్ బట్టి. బట్ వి చార్జ్ డబుల్ ద కాస్ట్. బట్ దెన్ అగైన్ ఈవెంట్ ఈజ్ అన్ ఈవెంట్, రైట్? సో అందుకని అంతేలేండి. అంటే కొన్ని సార్లు మనం పే చేసినా కూడా ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రాదు. దట్ ఈస్ వెన్ వి గెట్ డిసప్పాయింటెడ్. వచ్చింది అనుకోండి, అప్పుడు అమ్మాయి బట్టలు కుట్టించుకునేది అందుకు కదా, హ్యాపీ అనిపిస్తుంది. పోతే పోయింది అబ్బా డబ్బు, మళ్ళీ మనం అనుకున్న సాటిస్ఫాక్షన్ గా మనం అనుకున్న పద్ధతిలో వచ్చింది అనిపి. సో నాకు అయితే గౌన్ కావాలి. అండ్ నేను షూర్ అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీకు తెలిసే ఉన్నది కదా ప్రాసెస్. సో మీరు డీటెయిల్స్ అన్ని షేర్ చేద్దాం. ఓకే. సో ఏం చేస్తారు ఫస్ట్? మేడం, మీకు తెలిసినట్టే ప్రాసెస్. వీల్ జస్ట్ లాగిన్. నాకు మీరు అసైన్ అయి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ. అదేంటి సుభాష్ అని టైప్ చేస్తున్నారు, మీరు నగేష్ కదా? అవునండి, ఎందుకంటే వి జస్ట్ ఫేస్ దిస్ కాన్స్టెంట్ ఆన్లైన్ ట్రాలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయని. ఎవ్రీవన్ ఇన్ ద ఆఫీస్ హ్యాస్ ఎ ఎలియాస్ నేమ్. అలాగే మీ డీటెయిల్స్ కూడా మాకు మీ పేరు తప్ప ఎవరికి ఆఫీస్ లో ఇంకే ఇన్ఫర్మేషన్ కనిపించదు. అంటే ప్రైవసీ మీకు ఎంత పెడుతున్నామో మాకు అంతే ప్రైవసీ అవసరం కాబట్టి వి జస్ట్ ఎన్ష్యూర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ పోకూడదు. అలాగే మా గురించి కూడా కస్టమర్ కి పెద్దగా డీటెయిల్స్ తెలియకూడదు. సో మోస్ట్ కస్టమర్స్ నో మీ యాజ్ సుభాష్. మీరు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి యూ జస్ట్ నో మై నేమ్ డైరెక్ట్లీ. ఓకే, దట్స్ ఇంపార్టెంట్ కదా. అవునండి, ఇక్కడ మీరు డైరెక్ట్ ఇలా చూస్తున్నారు కదా, నో వన్ హ్యాస్ యాక్సెస్ టు యువర్ డీటెయిల్స్. మీ ఫోన్ నెంబర్ ఆఫీస్ లో 2-3కే తెలుస్తుంది. కస్టమర్ డేటా ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ వి వాల్యూ ఇట్. రైట్, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, అంటే నాకు తెలుసు బట్ మా వ్యూవర్స్ కోసం మరి ఫస్ట్ నుంచి ఎవ్రీథింగ్. సో ఏం లేదు, మీకు తెలిసినట్టే వాట్ వి ఆస్క్ కస్టమర్స్ ఇస్ యూ గెట్ యువర్ ఫ్యాబ్రిక్స్, వాట్ ఎవర్ ఫ్యాబ్రిక్స్ యూ హ్యావ్ డన్. సో దానికి మీరు కావాల్సిన డిజైన్ షేర్ చేయండి. అందులో ఇంకేమైనా లైనింగ్స్, జిప్పర్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే మేము విల్ జస్ట్ సోర్స్ దోస్ ఐటమ్స్. ఇంకేమైనా డైబుల్ ఐటమ్స్ కావాలంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వి సోర్స్. ఓకే, సో డిజైన్ మేము చెప్పాలా? డిజైన్ మీరే చెప్పాలి. సో చాలా మంది కస్టమర్స్ ఇదే అడుగుతారు, మీరు క్యాటలాగ్స్ ఎందుకు ఉండవు మీ దగ్గర. ఏమవుతుందంటే క్యాటలాగ్స్ ఇచ్చిన కొద్ది కస్టమర్స్ ఈ రోజు వాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు.
పూర్వకాలంలో మనకి ఏంటంటే ఇప్పుడు ఇట్స్ యాజ్ సింపుల్ as మన ఇంటి పక్కన ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి హ్యాపీగా తినేవాళ్ళం. ఇప్పుడు స్విగ్గీ ఓపెన్ చేసి గంటల తరబడి చూస్తూ ఉంటాం, 15 నిమిషాలు 20 నిమిషాలు వెతుక్కోవడానికి సగం టైం. ఇలాగ ఏమవుతుందంటే కస్టమర్స్ ప్రాసెస్ ఫాస్టర్ అవుతుంది, కస్టమర్స్ కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇచ్చేస్తారు. మేము వి ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు రెప్లికేట్ దట్. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కేటలాగ్ లేదని అడిగితే మేడం గూగుల్ పింట్రెస్ట్ లో మాకన్నా ఎక్కువ డిజైన్స్, ఎందుకంటే డిజైన్స్ అనే రోజు వస్తానే ఉంటాయి. మీరు చూడంగానే వాట్ ఎవర్ ఇట్ ఇస్ వి ట్రై టు రెప్లికేట్ ఇట్. ఒకవేళ మీరు తెచ్చుకున్న ఫ్యాబ్రిక్ లో పాసిబిలిటీ కాలేదంటే అది కూడా ముందే చెప్పేస్తాం. కొన్ని సార్లు ఫ్యాబ్రిక్ లో డిజైన్ ఉంటది, కొన్ని సార్లు ఫ్యాబ్రిక్ సరిపోదు. ప్రింట్స్ మేక్ ఆల్సో లాట్స్ ఆఫ్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతి దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి పట్టుకొని వచ్చేసాను మీ దగ్గరికి. బట్ వాట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్యాబ్రిక్ బట్ ఐ వాంట్ ది సేమ్ డిజైన్ అని చెప్పేసి మీకు పిక్ పంపించి నాకు విత్ ఇన్ 2 days మోస్ట్లీ అంటే అలా కూడా చేస్తామండి. మోస్ట్లీ ఫ్యాబ్రిక్ సోర్స్ చేయాలంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ సోర్స్ చేయగలుగుతాం, ఎందుకంటే ప్రింట్స్ అన్నదానికి అంతులేదు. కస్టమర్ నాకు పర్టికులర్ గా ఇదే ప్రింట్ కావాలి అంటే ప్రాబబ్లీ మిలియన్ డిఫరెంట్ డిజైన్స్ ఉండొచ్చు, ఆ ఫ్యాబ్రిక్ సోర్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో మోస్ట్లీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఆర్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ అంతే చేయగలుగుతాము. ఇంకెవరైనా ఏదైనా ప్రామిస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు యుడ్ హావ్ సీన్ 100 faces టుడే. ఎక్కడ చూసినా మీరు బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తూ ఉంటారు, ఆ ప్రింట్ తీసుకురావడమే చాలా కష్టమైన పని. రైట్. ఇంకొకటి నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే మెన్, ఉమెన్ అండ్ కిడ్స్ ముగ్గురికి కూడా కస్టమైజేషన్ అయిపోతుంది. ముగ్గురికి కస్టమైజేషన్ అవుతుంది. అలాగని వీఆర్ నాట్ లిమిటెడ్ టు ఎథ్నిక్ వేర్ అలోన్. అది ఇండియన్ వేర్ రెగ్యులర్ ఇది కాకుండా వీ డూ వెస్టర్న్ వేర్. విమెన్ కి మధ్యన మీ స్ట్రెంగ్త్ ఎక్కువగా వెస్టర్న్ యాక్చువల్ గా. ఇండియన్ కూడా చేస్తామండి, ఇండియన్ ఎక్కువ పీసెస్ వస్తాయి, బట్ దెన్ వెస్టర్న్ వచ్చినా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. అంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్, వెస్టర్న్ మాస్టర్స్ ఉన్నారు, వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్. మెన్స్, విమెన్స్, కిడ్స్ వేర్, ఇండియన్, వెస్టర్న్, ఫ్యూజన్, ఆల్ కైండ్స్. సో ఇప్పుడు మాకు వచ్చేసి కస్టమర్స్ ఇండియాలోనే కాకుండా అంటే హైదరాబాద్ మోస్ట్లీ, బికాస్ ఆర్స్ ఇస్ ఫిక్స్డ్ ఇస్ డెలివర్ ఇన్ జస్ట్ హైదరాబాద్ లో. మాకు దుబాయ్ నుంచి కస్టమర్స్ ఉన్నారు, యుఎస్ నుంచి కస్టమర్స్ ఉన్నారు, సౌదీ నుంచి కస్టమర్స్ ఉన్నారు. అండ్ వీఆర్ క్యాటరింగ్ టు డిఫరెంట్ స్టైల్స్ యాజ్ సచ్. దుబాయ్ నుంచి వచ్చి కస్టమర్స్ మోస్ట్లీ మిడిల్ ఈస్టర్న్ వేరే అడుగుతారు, కఫ్తాన్స్ ఇలాంటివి అడుగుతారు ఎంబ్రాయిడరీతో పాటు. సో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. కీర్తి గారు మెజర్మెంట్స్ తీసుకుందామా మాస్టర్ తోని? ఒక్కసారి నుంచి ఉంటారా? సో వెనక్కి తిరగండి మేడం, షోల్డర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి వెనక్కి తిరగండి. సో జుట్టు ఒకసారి లేపండి మేడం. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే ప్లీజ్ లెట్ us know. ఇది కూడా కావాలా? అవునండి. 10 మాస్టర్. మెజర్మెంట్స్ అన్ని ఒక్కసారి కస్టమర్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఫుల్ బాడీ మెజర్మెంట్స్ పర్ఫెక్షన్ తో తీసుకుంటాము. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపన్న రోజున ఎటువంటి డ్రెస్ అయినా కుట్టగలుగుతాం. ఓకే, యా. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ కావాలి, ఇంకో ఫుల్ హ్యాండ్స్ కావాలి, లోపలికి వెళ్ళాలి అంటే ఛాన్సెస్ ఆఫ్ ఆల్టరేషన్ తగ్గించేయడానికి. ఆల్టరేషన్ రాదని చెప్పం, కానీ ఛాన్సెస్ ఆఫ్ ఆల్టరేషన్ విల్ బి వెరీ మినిమల్. మేడం మెజర్మెంట్స్ తీసుకున్నాం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మేడం మీ మెజర్మెంట్ షీట్ ఒక్కసారి మీ ఫోన్లో వాట్సాప్ నుంచి మాకు ఇమేజ్ పంపిస్తారా? మీరు ఇప్పుడు అనుకున్న డిజైన్ ఇన్స్పిరేషన్ ఏదో ఉన్నది కదా, అది కూడా ఒక్కసారి షేర్ చేస్తారా వాట్సాప్లోనే? షూర్ అండి, వాట్సాప్ చేస్తారా? మేడం ఫ్యాబ్రిక్ చూద్దాం ఒకసారి. ఎన్ని మీటర్స్ తీసుకున్నారు మేడం? 5 meters. పర్ఫెక్ట్ మేడం, సైజింగ్ పర్ఫెక్ట్ వచ్చింది. మేడం ఈ పైన ఇలా నెట్ వచ్చింది కదా, దీంట్లో మనం వేరే దాంతో ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చా? మనం బేసిక్ నెట్ తీసుకోవచ్చా, లేకపోతే ఎగ్జాక్ట్ ఇలాంటిదే కావాలా? అలా ఉంటేనే బాగుంటుందేమో కదా, డిఫరెన్సియేషన్ తెలుస్తుందేమో. నెట్ పైన వర్క్ ఉంటేనే. నెట్ పైన వర్క్ ఉంటేనేనా? ఓకే, ష్యూర్ మేడం. ఇది డైబుల్లోనే దొరుకుతుంది. సో వాట్ విల్ డూ ఇస్ క్లోజ్ టు సిమిలర్ కైండ్ ఆఫ్ నెట్ తీసుకుని డై చేసి మనం చేద్దాం. ఓకేనా? రైట్. క్విక్ 2 minutes మేడం, అంటే మీరు బిజీగా ఉన్నట్టున్నారా? ఐ జస్ట్ సెండ్ యూ అన్ ఎస్టిమేట్. మీకు ప్రైసింగ్ ఒకసారి చూసినాక ఒకసారి చెప్పండి. మేడం డెలివరీ ఈ రోజుకి అడిగారు కదా, ఎక్స్ప్రెస్ డెలివరీ అడిగారు. సో ఐ చూసింగ్ ద డేట్. సో మా టీమ్కి మీ మెజర్మెంట్స్ అటాచ్ చేశాను, మీ డిజైన్ అటాచ్ చేశాను. స్టిచ్ యాజ్ ఇన్ పిక్చర్. మేడం మీరు హీల్స్ వేసుకుంటారా? ఒక 2 inch 3 inch. 2 inches. సో స్లీవ్స్ ఇంతే కదా, పిక్చర్ లో ఉన్నట్టే కదా, ఏమన్నా ఫుల్ స్లీవ్స్ ఏమన్నా కావాలా? పిక్చర్ లో ఉన్న స్లీవ్స్ సరిపోతాయి. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎస్టిమేట్ ఆన్ యువర్ ఫోన్. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ద ఎస్టిమేట్ విల్ జస్ట్ ప్రొసీడ్. డన్ మేడం. సాయంత్రం 6కి విల్ జస్ట్ గెట్ దిస్ రెడీ. ఓకే, సో ఫైనలీ అంతా అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎలా వస్తుందో చూస్తాను, వీలైతే మీకు కూడా చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్. షూర్ మేడం. సో ఒకసారి వర్క్ షాప్ కూడా చూద్దామా అండి? ప్రేక్షకులు కూడా అందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా.
సో ఎంతమంది ఉంటారండి వర్కర్స్ అందరూ? మేడం మొత్తం టీమ్ అంతా కలిపి 25 మెంబర్స్ ఉన్నామండి. ఓకే, ఒక సింపుల్ గౌన్ స్టిచ్ చేయాలంటే మినిమం చార్జెస్ ఎంత? మేడం గౌన్ స్టిచ్ చేయడానికి 1300 నుంచి మొదలవుతుందండి. ఓకే, మొత్తం లైక్ లైనింగ్ అదంతా మీరేనా? లైనింగ్ గౌన్ కి కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మోస్ట్లీ కస్టమర్స్ కి ఏంటంటే మేము స్టిచ్చింగ్ చార్జెస్ చెప్తాము. అది లైనింగ్ గౌన్ కి ఒక కాస్ట్ ఉంటుంది, నాన్ లైనింగ్ గౌన్ కి ఒక కాస్ట్ ఉంటుంది. లైనింగ్ గౌన్ కి కూడా ఏంటంటే లైనింగ్ ఫస్ట్ కట్ చేస్తాము, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాం కాబట్టి మెయిన్ కోట్ చేసి స్టిచ్చింగ్ చార్జెస్ ఒకటే చెప్తాము. లైనింగ్ అది సైజెస్ బట్టి ఎవరికి ఎంత సైజ్ పడుతుంది అన్నది ఎవరికి తెలియదు. సో లైనింగ్ ఎప్పుడు ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం. ఓకే, సో మినిమం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే బేసిక్ బ్లౌజ్ వచ్చేసి 700 రూపీస్ నుంచి మొదలవుతుందండి. ఓకే, దాంతో ఐడియా వస్తుంది ప్రేక్షకులకి, అందుకని ఆ క్వశ్చన్. షూర్ అండి. ఓకే, సో ఒక ఆర్డర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అసలు ఎట్లా రావాలి? హౌ టు అప్రోచ్ యూ? సో దేర్ ఆర్ వేస్. అవునవునవును. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ రెగ్యులర్ గా కాల్ చేసినట్టే కాల్ చేయొచ్చు. యూ కెన్ పికప్ యువర్ ఫోన్ అండ్ జస్ట్ కాల్ ఆన్ గివెన్ నెంబర్. లేకపోతే రెండోది ఏంటంటే అలవాటైన కస్టమర్స్ అందరూ వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు. ఒక పర్టికులర్ నెంబర్ ఉంది 9581488877. ఓకే, ఆ నంబర్ మీకు కింద స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్ కి వాట్సాప్ చేస్తే విల్ హ్యావ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ కస్టమర్. అండ్ దెన్ అక్కడ నాకు పికప్ కావాలి అంటే, ఎందుకంటే డేటాబేస్ లో ఆల్రెడీ అడ్రస్ అంతా ఫీడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ అడ్రస్ కాదా కన్ఫర్మ్ చేసుకుంటాం. అలాగే సిమిలర్లీ మెజర్మెంట్ ఐటమ్ ఉందా లేదా కూడా కన్ఫర్మ్ చేసుకుంటాము. లేకపోతే కస్టమర్ కి మెజర్మెంట్ లేదు అంటే స్టోర్ కి వచ్చి విజిట్ చేయమని చెప్తాం. అక్కడ ఫుల్ మెజర్మెంట్ తీసుకుంటాం మీకు ఇందాక తీసుకున్నట్టే. ఓకే, అదర్వైజ్ ఒకవేళ స్టోర్ కి రాలేకపోయారు అప్పుడు? లేకపోతే వీడియో పంపిస్తాం కస్టమర్ కి, మెజర్మెంట్ రిఫరెన్స్ వీడియో పంపిస్తాము. ఆ రిఫరెన్స్ వీడియో బట్టి కస్టమర్ తీసుకుంటారు మెజర్మెంట్. ఓకే, సో మేము అది ఇచ్చినా ఓకే, మేము మెజర్మెంట్స్ ఇచ్చినా యూ విల్ స్టిచ్ అకార్డింగ్. డన్. అయితే మెటీరియల్ మేము ఇవ్వాలనుకుంటున్న మెటీరియల్ అండ్ మీరు స్టిచ్ చేసిన తర్వాత పిక్ అండ్ డ్రాప్ హూ విల్ డు? మేడం మేము హైదరాబాద్ సిటీలో ఇప్పుడు రైట్ నౌ హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా వనస్థలిపురం మొదలుకుని పటాన్చెరు, అలాగే అటు సైడ్ వచ్చేసి మనకి మేడిపల్లి దగ్గర నుంచి బండ్లగూడ జాగర్, అన్ని ఏరియాస్ హైదరాబాద్ సిటీలో కవర్ చేస్తున్నామండి. ఓకే, ఎలా హౌ? ఐ మీన్ మాకు మా లాజిస్టిక్స్ టీమ్ ఉన్నది. అండ్ దెన్ సిటీలో ఈ టైం కి ఏరియా కవర్ చేస్తామని చెప్పి వి జస్ట్ ఇన్ఫార్మ్ ది కస్టమర్స్ డైరెక్ట్లీ. సో మీరే డెలివర్ చేస్తారు? మేమే పిక్ చేసుకుంటాం, మేమే డెలివర్ చేస్తాం ఎక్కడైనా. ఇట్స్ అగైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరే పిక్ చేసుకుంటారు, మీరే డ్రాప్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో డెలివరీ చార్జెస్ అప్లై. సూపర్. మేజర్ గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెళ్ళాలి, బయటికి వెళ్ళి ఇవ్వాలి, అదొక ప్రాబ్లం. అండ్ కరెక్షన్స్ చెప్పాలి, అదొక ప్రాబ్లం. మెజర్మెంట్ ఇవ్వాలి, అదొక ప్రాబ్లం. అన్ని ఇంట్లో కూర్చొని అయిపోతుంది అంటే బిందాస్ మాకు. సో అలా అవుతుంది ఇది. బట్ మేము మీకు పలానా టైంకి వచ్చి పిక్ చేసుకోండి, మాకు ఇలా కావాలని చెప్తే సరిపోతుంది. అంతే, యు విల్ డూ ద డెలివరీ. పలానా టైం అని కాదు, పర్టికులర్ స్లాట్ ఇస్తాం. ఆ స్లాట్ లో ఆ టైంలో వచ్చి మోస్ట్లీ ఆ టైంలో పికప్ చేసుకుంటాం. ఓకే, సో మాకు రిటర్న్ ఎన్ని రోజుల్లో వస్తుంది మినిమం? సో అది ఐటమ్ టు ఐటమ్ డిపెండ్ అవుతుందండి. ఒకసారి మాకు వచ్చేసినాక కస్టమర్ కి స్టాండర్డ్ మెసేజ్ ఒకటి పెడతాం, 6 hours లోపల మీకు డిజైన్ కన్ఫర్మేషన్ కాల్ అవుతుందని. ఓకే, సో అది వచ్చినంటే 6 working hours లోపల ఇఫ్ ద స్టోర్ ఈస్ ఓపెన్ వి జస్ట్ టేక్ ద కన్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ వి డూ ద నెక్స్ట్ డే. అప్పుడే కస్టమర్ కి ఐటమ్ దానిలో ఉన్న డిజైన్ బట్టి కస్టమర్ కి అప్పుడే అడుగుతాం మీకు ఎంత అర్జెంట్ గా కావాలి. అర్జెంట్ గా కావాలంటే ఎక్స్ప్రెస్ ఆఫర్ చేస్తాము, లేకపోతే రెగ్యులర్ ప్రాసెస్ లోనే చెప్తాం. ఓకే, ఆ టైంకి ఒకవేళ చేయగలిగితే చేస్తామని చెప్తాం, లేదంటే ఆ నెక్స్ట్ ఇమీడియట్ అవైలబుల్ డేట్ చెప్తాము. మోస్ట్లీ వి ఎన్ష్యూర్ దట్ ది ఐటమ్ ఇస్ డెలివర్డ్ ఆన్ ఏ సెట్ డేట్ వాట్ ఎవర్ ది కస్టమర్ వాంట్స్. tailorsinn.com కి మిగతా వాటికి ఏంటి డిఫరెన్స్? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? మేడం ఒక్క యూఎస్పీ ఏంటంటే 6 hours కి డెలివరీ చేసేది నాకు తెలిసి అయితే హైదరాబాద్ లో లేదు. వి ప్రామిస్ 6 hour డెలివరీ ఫర్ మోస్ట్ ఐటమ్స్ ఇన్ ఎక్స్ప్రెస్ మోడ్. షూర్. అండ్ ఇంకొకటి ఏంటంటే our process is too standardized. ఏదో ఈ రోజు కస్టమర్స్ కోసం అని చెప్పి మేము మా ప్రాసెస్ ని ఇంటికి పంపించేస్తాం, మాస్టర్స్ ని మెజర్మెంట్స్ ఇంట్లో తీసుకుంటాం, ఇలా చెయ్యం. వీ వాంట్ టు సర్వ్ రైట్ అండ్ వీల్ సర్వ్ దెమ్ ఇన్ ఎ రియల్లీ గుడ్ మేనర్. ఒక అగ్రీడ్ యాక్సెప్టెడ్ పాలసీ ప్రకారం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ పికప్ అండ్ డెలివరీ. మోస్ట్ మిగిలిన సెటప్స్ అయితే ఫ్రీ పికప్ అండ్ డెలివరీ అయితే ఇయ్యరు. వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దాట్. సో tailorsinn.com సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? మేడం మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ వర్క్. ఆఫీస్లో ఫెసిలిటీ మేనేజ్మెంట్ స్టాఫ్ అంటే క్లీనింగ్ స్టాఫ్ మొదలుకొని టెలికాలర్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, టైలర్స్ కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే వీఆర్ ఏబుల్ టు డెలివర్ ఆ కస్టమర్కి ఆ టైంలోనే. డెలివరీ బాయ్ ఆ టైంకి రాలేకపోతే మేము చేయలేం, టైలర్ ఆ టైంకి రాలేకపోతే మేము చేయలేం. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి హీస్ ట్రైయింగ్ టు మీట్ ఎ కస్టమర్స్ డెడ్ లైన్, కస్టమర్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ 4 o'clock.
by 2 లోపల ఆ కస్టమర్కి రెడీ చేసి పెట్టాలి, కస్టమరే పికప్ చేసుకుంటారు. సో లైక్ ఎనీ అదర్ బిజినెస్ వితౌట్ టీమ్ వర్క్ ఎనీ not బిజినెస్ విల్ ఫెయిల్. సో ఐ టోటలీ అట్రిబ్యూట్ సక్సెస్ ఆఫ్ tailorsin.com టు మై టీమ్. అయితే కరెక్షన్స్ చాలా తక్కువ సార్లు వస్తాయి, బట్ వన్స్ ఒకసారి, ఎందుకంటే యాజ్ ఐ ఆల్వేస్ సే డాక్టర్స్ని, టైలర్స్ని, పీడియాట్రిషియన్ని, సలూన్స్ని అంత ఈజీగా చేంజ్ చేయకూడదు అంటాను. బికాస్ మన కరెక్షన్ ఒకవేళ అంత పెరిగినా అంత తగ్గినా హీ నోస్, కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించండి, 1/2 ఇంచ్ పెంచండి, కొంచెం లావ్ అయిపోయానంటే అకార్డింగ్లీ హీ విల్ ప్లాన్ కదా. సో మరి ఆ కరెక్షన్స్ చేయాలంటే అప్పుడు వన్స్ డెలివరీ అయిపోయింది, మేము వేసుకున్నాం, ఫిట్టింగ్ సైజ్ ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటేనండి, కస్టమర్కి డెలివరీ చేస్తాం, ఒక సెట్ డేట్లో డెలివరీ చేస్తాం. సో వీ ఆఫర్ 7-day ఫ్రీ ఆల్టరేషన్ విండో. ఓకే, కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉన్నదో నాకు ఇలా డిజైన్ కావాలి, లేకపోతే లూజ్ టైట్ కస్టమర్ ఏవైతే చెప్పారో విత్ ఇన్ దోస్ 7 days డెలివరీ అయిన తర్వాత వీ పికప్ ది ఐటమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ అగైన్ డెలివర్ ఇట్ విత్ ఇన్ దట్ 7-day పీరియడ్. tailorsin.com గురించి తెలియని వాళ్ళకి ఏం చెప్తారు? మేడం, మీరు ఒకవేళ హైదరాబాద్లో ఈ ట్రై సిటీ ఏరియా, హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్, అలానే యూఎస్లో, యూకేలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కడున్నా మీకు ఏ రకమైన అవుట్ఫిట్స్ కావాలన్నా మేము కుట్టగలం. It might be men's wear, kids wear or women's wear, western, ethnic, Indian, fusion, all kinds of items. Along with that embroidery, ఏ రకమైన ఎంబ్రాయిడరీ, నాకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ కావచ్చు, మెషిన్ ఎంబ్రాయిడరీ కావచ్చు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ మన కట్దానా, ఇరెగ్యులర్ ఎంబ్రాయిడరీ, ఏ రకమైన ఐటమ్స్ అయినా మేము చేయగలుగుతాం. అది కూడా ఏంటంటే మీకు ద ప్రాసెస్ ఇస్ ట్రాన్స్పరెంట్. ద హోల్ ప్రాసెస్ మీకు ముందే ఎస్టిమేట్ ఇస్తాము, ఎక్కడైతే మార్పులు అవ్వగలవో అది కూడా ముందే చెప్తాము. మీకు నచ్చితే కుట్టించుకోండి, బికాస్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ అట్ ది కోర్ ఆఫ్ వాట్ వీ బిలీవ్ ఇన్. నచ్చితే కుట్టించుకోమంటాం, లేకపోతే మోస్ట్లీ కస్టమర్స్ అందరూ. ఓకే, సో మేము ఫ్యాబ్రిక్ మీకు పంపించిన తర్వాత, డిజైన్ పంపించిన తర్వాత ఎస్టిమేషన్ వేసేస్తారు ముందే. అవును, ఇది ఓకేనా, ఇంతలో అవుతుంది, ఇది ఓకేనా అన్న తర్వాతనే మీరు స్టార్ట్ చేస్తారు అంతేనండి డెలివరీ. ఓకే కాదు, మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, అవన్నీ నెగోషియేట్ చేస్తే ఏదర్ డిజైన్ మార్చుకోమని చెప్తాము. కస్టమర్ డిజైన్ మార్చుకోగలిగితే దట్స్ ఫైన్, మార్చలేను అంటే మేడం మరి ఇంతే కాస్టింగ్ అని చెప్తాము. సో ఎవ్రీథింగ్ ఇస్ దట్ ట్రాన్స్పరెంట్. ఓకే, సో ఎంత మంది కస్టమర్స్ ఉంటుంటారు మీకు, రెగ్యులర్ కస్టమర్స్? మేడం, ఈ రోజు హైదరాబాద్ సిటీలో 17,000 మంది వరకు కస్టమర్స్ ఉన్నారండి. సో మేము ఇది స్టార్ట్ చేసింది 2020లో స్టార్ట్ చేసాము. కోవిడ్ 2 waves పనిచేసాం, పోలీస్తో పర్మిషన్ తీసుకొని. ఆల్మోస్ట్ 50,000 పైగా ఆర్డర్స్ చేసాము. ఇప్పుడు వీఆర్ క్లోజ్ టు 60,000 ఆర్డర్స్. సో స్పెషల్ డిస్కౌంట్స్ ఏమన్నా ఎప్పుడైనా పెడతారా, ఆఫర్ చేస్తారా? నెగోషియేట్ కి ఎంతవరకు ఛాన్సెస్ మేడం, ఉంటాయి? స్పెషల్ డిస్కౌంట్స్ అంటే మన దేశంలో అనుకున్నట్టే ప్రతి పండగ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో యాజ్ సచ్ వీ డు నాట్ ఆఫర్ ఎనీ స్పెషల్ డిస్కౌంట్స్, బట్ ఎవ్రీ కస్టమర్ గెట్స్ a 500 rupees voucher, store credit during his birthday, his or her birthday. సో మీరు ఆ బర్త్డే మంత్లో ఎప్పుడైనా అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ కి వీ ఆఫర్ 5% స్టోర్ క్రెడిట్. అలాగే బల్క్ కస్టమర్స్ కి ఒక సెపరేట్ లెవెల్ ఆఫ్ క్రెడిట్ ఉంటుందండి, నెంబర్ ఆఫ్ పీసెస్ బట్టి. సో వాళ్ళకి వీ ఆఫర్ సెపరేట్ థింగ్ ఫర్ దట్. రైట్, సో ఒకసారి మీ అడ్రస్ కూడా చెప్పండి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నామండి, tailorsin.com. సో ట్విన్నింగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, అండ్ ఫ్యామిలీ కూడా ఫర్ దట్ మ్యాటర్. సో ఇప్పుడు స్పెషల్ గా హోలీకి, దివాళీ, దసరా అకేషన్స్ కి అట్లా ప్రిఫర్ చేస్తుంటారు. వసబి హో జాగా? అవునండి, ట్రెండింగ్ లో ఉన్నది. ఇప్పుడు ట్విన్నింగ్ అవ్వచ్చు, కపుల్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీతో కావచ్చు, ఫస్ట్ బర్త్డే కావచ్చు. ట్విన్నింగ్ లో అయితే ట్విన్నింగ్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. అండ్ వీ హావ్ ఆల్రెడీ సర్వ్డ్ 200 to 300 కస్టమర్స్. ఈ ట్విన్నింగ్ దాంట్లోనే ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే we have sourced fabric from మా ఓన్, మేమే సోర్స్ చేసాం ఫ్యాబ్రిక్. సోర్స్ చేసి మేమే కస్టమర్ కి టైమ్లీ డెలివరీ కూడా చేసాము. సో మా స్టిచ్చింగ్ ఇప్పుడు మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏ కండిషన్ లో ఉంది, ఎక్కడి వరకు ఉంది, అయిపోయిందా, ఇంకెంత టైంలో మమ్మల్ని రీచ్ అవ్వచ్చు, అవన్నీ ఎలా? ఇదో త్రూ వాట్సాప్ అండి. సో ఒకసారి మీరు డిజైన్ కన్ఫర్మేషన్ అంటే ప్రైస్ ఇదంతా కన్ఫర్మ్ చేసినాక ఏమవుతుందంటే ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. కస్టమర్ని పేమెంట్ అప్ఫ్రంట్ అడుగుతాము. అప్ఫ్రంట్ అడిగినాక మామూలు ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. ప్రాసెస్లో వెళ్ళిపోయినాక అది ఆ సెట్ డేట్కి ఒకవేళ డిలే ఉంటే ముందే ఇన్ఫార్మ్ చేస్తాం, లేకపోతే మీకు రెడీ అయిపోయింది డెలివర్ కూడా చేస్తామని మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, మెసేజ్ వచ్చేస్తుంది. ఆల్రైట్. ఎక్కడైనా డెలివరీ అయిన తర్వాత పేమెంట్ కదా, మీరు ఎందుకు ముందే తీసుకుంటున్నారు? లేదు మేడం, ప్రాబ్లం అంటే ఇది కొద్దిగా ఇబ్బందికరమైన క్వశ్చనే, బట్ ఆన్సర్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏం లేదండి, చాలా మంది కస్టమర్స్ బట్టలు అన్క్లెయిమ్డ్ గా పడి ఉండే మా దగ్గర.
నెలల తరబడి అలా పడుంటే దెన్ వీ డిసైడెడ్ ఎవరికైతే అర్జెంట్ ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా అంటే ముందే పే చేస్తారు. బికాస్ యాజ్ ఎ బ్రాండ్ మేము ఒక ఎస్టాబ్లిష్ చేసాం, వీఆర్ వన్ ఆఫ్ ది 4 రన్నర్స్ ఈ tailorsin.com కాన్సెప్ట్ కావచ్చు, ఇది కావచ్చు, పిక్స్టిచ్ డెలివరీలో. సో ముందునే పేమెంట్ తీసుకోవడం వల్ల ఎవరైతే నిజంగా అవసరం ఉన్నారో వాళ్ళే కుట్టించుకుంటున్నారు అండ్ దెన్ వాళ్ళే వస్తున్నారు. లేకపోతే మీ బట్టలు మా దగ్గర పడి అవి ఎలుకలు కొరికేసి ఎప్పుడో అంటే ఇండియాలో వీ టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవుట్ఫిట్స్, కానీ అది మాకు రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే కస్టమర్స్ కూడా అవసరం ఉన్న వాళ్ళే కుట్టించుకుంటారు. సో అందుకే తెలివిగా అలా ప్లాన్ చేశారు అంతే ఆడ. సో చాలా మందికి ఇప్పుడు ఉన్న ప్రాబ్లం యాజ్ ఐ సెడ్, ఇంట్లో కూర్చొని మనం కూర్చున్న దగ్గర పని అయిపోవాలి. సో ఆ సొల్యూషన్ స్పెషల్గా మీకు డ్రెస్సెస్కి సంబంధించి డిజైనింగ్కి సంబంధించి అయితే tailorsin.com ఈజ్ హియర్. మిగతా వివరాలు మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. నాగేష్ గారు విల్ సర్వ్ యూ బెట్. అదేనండి. రైట్, థ్యాంక్ యూ.